టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మధ్య రాజీ కుదురుతుందా? ఏపీ ఎన్నికల నుంచి ఇరు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చినట్టు జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అల్లు ఫ్యామిలీ చొరవ తీసుకుంటుందా? మెగా ఫ్యామిలీలో భాగమైన తమ మధ్య విభేదాలు లేవు అని చాటి చెప్పేందుకు ప్రయత్నాలు మొదలైపోయాయా? పవర్ స్టార్ బర్త్డే నాడే కాంట్రవర్సీలకు ఫుల్ స్టాప్ పడబోతుందా? ఇందులో ఏది నిజం? మెగా అల్లు ఫ్యామిలీ మధ్య వార్ జరుగుతున్నట్టు గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి శుభం కార్డు వేసేలా ఇరు కుటుంబాలు అడుగులు వేస్తున్నాయి. ఏపీ ఎన్నికల సందర్భంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయడంతో రెండు ఫ్యామిలీస్ మధ్య వార్ మొదలైపోయింది. దీనిపై ఇంతవరకు ఎవరూ బహిరంగంగా స్పందించలేదు. ఇటీవల పుష్ప సినిమా కథాంశాన్ని తప్పుపడుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్స్తో అనేక అనుమానాలొచ్చాయి. ఇక పవన్ కి కౌంటర్లు అన్నట్టు సుబ్రహ్మణ్యం సినిమా ఈవెంట్స్ లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇటు టాలీవుడ్ లో అటు పొలిటికల్ స్క్రీన్ పైన కూడా హీట్ పుట్టించాయి. ఇక ఈ వివాదం పూర్తిగా రాజకీయ రంగు పులుముకునేలా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ తో మరింత వేడెక్కింది. మెగా ఫ్యాన్స్ తప్ప అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అంటూ ఎవరూ ఉండరని ఎమ్మెల్యే బోలిశెట్టి చేసిన కామెంట్స్ తో ఇరువైపులా యుద్ధం తారాస్థాయికి చేరింది. అయితే రెండు కుటుంబాల మధ్య అలాంటి పరిస్థితులు ఏవీ లేవని, ఈ ప్రచారానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని అల్లు ఫ్యామిలీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సిచ్యువేషన్లో వచ్చే నెల 2న పవన్ బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ పిఠాపురం వెళ్లాలి అని నిర్ణయించుకున్నట్టుగా టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. డిప్యూటీ సీఎంగా తొలిసారి బర్త్డే వేడుకను తన సొంత నియోజకవర్గంలో జరుపుకోవాలని పవన్ ఆలోచిస్తున్నారట. ఫ్యాన్స్ సైతం పిఠాపురంలో పవర్ స్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ బర్త్డే సెలబ్రేషన్స్ లో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంటుందని అంటున్నారు. పనిలో పనిగా అల్లు కుటుంబం కూడా ఈ ఈవెంట్లో పవన్ కి విషెస్ చెప్పి నంద్యాలలో మొదలైన వార్క్ ఎండ్ కార్డ్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఫ్యాన్స్ మాత్రం ఇరు కుటుంబాలు కలవాలి అని గట్టిగా కోరుకుంటున్నారు.